నమస్తే మహాదేవ. మహాదేవ్. మహాదేవ, మనకి కామెంట్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది. నాకు పెళ్లి కాలేదు, పెళ్లి గురించి సంబంధాలు ఎన్ని చూస్తున్నా కూడా నాకు సంబంధాలు అనేవి సెట్ కావటం లేదు. పెళ్లి అనుకున్న వరకు వచ్చి ఆగిపోయే 3 సంబంధాల వరకు ఆగిపోయాయి అని ఒక అమ్మాయి చేస్తుంది. అసలు పెళ్లి కాకపోవడానికి జాతక పరంగా కారణాలు ఏమై ఉండొచ్చు? బోలెడు కారణాలు ఉంటాయి. ఎందుకంటే పెళ్లి కాకపోవడానికి కారణాలు అనేటువంటివి చాలా ఉంటాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, నాకెంతో దగ్గర ఆప్తుడు, నాకంటే సుమారుగా ఒక 8 సంవత్సరాలు పెద్ద ఉండేటువంటి, ఒక 10 సంవత్సరాలు పెద్ద ఉండేటువంటి వయసు, వాళ్ళ కూతురు వివాహం, వాళ్ళ కూతురుకు వివాహము చెప్పాను, ఇది సంబంధం బాగాలేదు, వెళ్ళకండి బ్రదర్ అని చెప్పాను. ఆల్రెడీ మాట ముచ్చట అంతా అయిపోయింది, ఇక వివాహం కంపల్సరీ అన్నట్టుగా మాట్లాడాడు. ఇలా నాకు ఒక పని అయిపోతుంది ఈ వివాహం చేస్తే అనే అటువంటి పరిస్థితులలో తల్లిదండ్రులు ఉన్నా ఏదో ఒక వివాహాన్ని తోసేయాలి అనే విధంగా, ఈ ఆడపిల్లని ఎన్ని రోజులను ఇంటి మీద ఉంచుకోవాలి, నేను పంపించేసేయాలి అనే సందర్భాలలో కొందరు కొన్ని తప్పులు చేస్తారు. ఇప్పుడు ఈ నేను చెప్పేటువంటి వ్యక్తి కూడా అంతే. పాప అతను వివాహం చేశాడు, పంపించేశాడు, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. నేను చెప్పా, క్లియర్గా చెప్పిన, ఎక్కడో ఏదో ఇబ్బంది మాత్రం ఉన్నది, ఆమె మాత్రం ఉండదు. గన్ షాట్ గుర్తుంచుకో, రాసి పెట్టుకోన మాట అని చెప్పిన. 6 నెలలు అయింది, వచ్చేసింది వాళ్ళ ఇంటికి. కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా వచ్చింది. అంటే ఇంట్లో నుండి తప్పించుకొని వచ్చేసింది. అత్తగారింటి నుండి నాన్న దగ్గరికి కోడలు, అంటే అదే వాళ్ళ కూతురు వివాహం అయినాక 6 మంత్స్ కూడా ఎంతటి నరకం అనుభవించింది అంటే ఇక నేను చెప్పలేను. ఈ యొక్క సోషల్ మీడియాలో పాపం వాళ్ళు బాధపడతారు. అంటే కొన్ని జరుగుతుంది. ఇప్పుడు అట్లా ఆ పరిస్థితి. మరొకటి, రీసెంట్గా నిన్న ఒకరు ఇక్కడ సిద్దిపేటరట, అక్కడ నుంచి రావడం జరిగింది మన దగ్గరికి. 98 అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్. అమ్మాయికి 8వ భావంలో కుజుడు రాహువు కలుసున్నాడు. కుంభలగ్నం, 7వ స్థానము మనకు సింహలగ్నం అవుతుంది. 8వ భావంలో కుజుడు రాహువు ఉన్నాడు. వాళ్ళు వచ్చారు, సంబంధం కుదరట్లేదు గురుగారు, ఎట్లనైనా వివాహం చేయాలి అంటే, ఈ అమ్మాయికి బ్రేకప్ జరిగిందని మీకు తెలుసా? లేదు, జరగలేదు అన్నారు. ఎంగేజ్మెంట్ అయ్యి ఏమైనా ఆగిన దాఖలాలు ఉన్నాయా? అట్లేం లేదు అన్నారు. వివాహం జరిగిన తర్వాత 14 రోజులు కూడా ఉండలేదట అమ్మాయి. ఇది 2వ సంబంధం కోసం వచ్చారు వాళ్ళు. ఆ విషయం మరి 2వ వివాహం అని కూడా వారు చెప్పట్లేదు. నేనే చెప్పాను, బ్రేకప్స్ ఉన్నాయా మీ అమ్మాయికి అని అడిగితే లేవు అన్నారు. అంటే లవ్ బ్రేకప్స్ అనుకున్నారు, మ్యారేజ్ బ్రేకప్స్. అదే, కనీసం మరి 2వ వివాహాన్ని కూడా చెప్పొచ్చు కదా వారు. ఫోన్లో అయినా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు. ఆ విషయం ఆ విధంగా చెప్పిన తర్వాత చెప్పారు వారు. సో 2037 ఎండింగ్లో వివాహానికి సంబంధించిన గడియలు వస్తున్నాయి అమ్మాయికి, అప్పటిదాకా చేయకండి, ఈ లోపు కావాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఉదయం 10 గంటలకు బస్సు ఉంది, 5ంటికే మనం బస్ స్టాండ్కు వెళ్ళి కూర్చుంటే ఇక వస్తలేదు అగ వస్తలేదు అంటే ఎట్లా బస్సు? అవునా కాదు? ఉదయం 10ంటికి ఉన్నది బస్సు అని క్లియర్గా నీకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఉండాలి. నీకు అంత సమయం లేదు అనుకుంటే ట్యాక్సీయో ఏదో ఆటోనో లైక్ నువ్వు ఎట్లా పోతావు నీ ఇష్టం. ఇది కూడా అంతే. నువ్వు రెమెడీస్ చేసుకుంటావా, హోమం చేసుకుంటారా, పూజ చేసుకుంటారా, అది మీ ఇష్టం. సో వచ్చే సంబంధం కూడా ఎటు దిక్కు నుండి వస్తుంది అని కూడా మనం క్లియర్గా చెప్పవచ్చు. వచ్చే అటువంటి వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎట్లా ఉంటుంది, వారి నడవడికలు ఏ విధంగా ఉంటాయి, ఇట్లా పూర్తిగా కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. కనుక వివాహము కావడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్యా రాశి వారు గత 2-3 సంవత్సరాల నుండి వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయారు. కొందరికేమో తండ్రి లేని సంబంధం దొరికింది, వివాహం చేసుకున్నారు. సింహరాశి వారు వీరు కూడా 2 సంవత్సరాల నుండి వివాహ ప్రయత్నాలలోనే ఉన్నారు. వీరికి 2027లో అవుతుంది, ఇది రాసి పెట్టుకోండి. సో ఈ 26లో ఒకవేళ అయితే మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి ఏమైనా మిస్టేక్స్. సింహరాశి వారు నెంబర్ 8, 17, 26 ఈ తారీఖులలో జన్మించినటువంటి వారిని వివాహం చేసుకోకూడదు. సో ఇన్ని ఉంటాయి. కనుక వివాహం ఎందుకు జరగట్లేదు అంటే చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ జాతకం లేకున్నా వారి ఫేస్ కానీ వారి పేరు కానీ ఎప్పుడవుతుంది అనేది ప్రశ్నాశాస్త్రం ద్వారా చెప్పచ్చు. కనుక తెలుసుకుంటే మంచిది.
లేదు అని అనుకునేటువంటి వారు స్త్రీలైతే 1 కేజీ బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని తీసుకొని చంద్రునికి సంబంధించినటువంటి నామాలను ప్రతిరోజు 108 సార్లు చదువుకోవాలి. చదువుకొని రోజు ఒక పుష్పం పెట్టి ఒక నైవేద్యం పెట్టాలి ఆ మూటకు 41 రోజులు. ఇక పురుషులు అయితే మాత్రము కొంతమేర ఈ బొబ్బేర్లు అంటారు, బొబ్బేర్లను 1 కేజీ తీసుకొని రోజు దాన్ని ప్రార్థన చేయాలి. 41 రోజుల తర్వాత దానంగా ఇవ్వాలి. ఓకే, ఇలా చేసుకోవాలి. లేదు అనుకుంటే వరపాష్పతం ఉంటుంది, కన్యాపాష్పతం ఉంటుంది. ఇది చక్కెర పొడితోటి శంకరునికి అభిషేకం చేస్తారు. అవి చేసుకున్న శీఘ్రంగా పనులు అవుతాయి, వివాహాలు ముందుకెళ్తాయి. థ్యాంక్ యూ.